వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి తండ్రి గారైన చింతకాయల వరహాలధర గారి 51వ వర్ధంతి సందర్భంగా గురువారం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు వారి సతీమణి పద్మావతి మరియు కుటుంబ సభ్యులతో కలిసి స్పీకర్ నివాసంలో నివాళులర్పించారు. బీసీ కాలనీ లాలా మురళీకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరహాలధర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లాలా మురళీకృష్ణ మాట్లాడుతూ రాజకీయ పదవులు చేపట్టకపోయినా ప్రజాసేవలో ఆయనకు సాటి లేరని కొనియాడారు. వరహాలధర అడుగుజాడల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు విజయ రాజేష్లు ప్రజాసేవలో ఉన్నారని చెప్పారు. వరహాలధర గారి విగ్రహం శిథిలావస్థలో ఉండడం వలన పాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రహం ప్రతిష్ఠించనున్నట్లు గతంలోనే తెలిపారని, ప్రస్తుతం విగ్రహం పూర్తయిందని త్వరలోనే ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు. విగ్రహం చుట్టూ పూల మొక్కలతో అందంగా పార్క్ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ లాల మురళీకృష్ణ, బీసీ కాలనీ యూత్, పీనర్పాలెం యూత్, అయ్యన్న పాత్రుడు అభిమాన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు చింతకాయల వరహాలధర గారి వర్ధంతి సందర్భంగా మరి 1 మరియు 2వ వార్డు టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఇక్కడ స్థానిక బీసీ కాలనీ వరహాలధర గారి స్టాట్యూ దగ్గర ఘననివాళులు అర్పించడం జరిగిందండి. మరి వరహాలధర గారి గురించి చెప్పే ఇది లేదు, ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి. రాజకీయంలో ఎటువంటి పదవులు కూడా చేయకుండా ప్రజాసేవ ఎలా చెయ్యొచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి, మహనీయుడు. మరి వరహాలధర గారి స్ఫూర్తితో మరి రాజకీయాల్లో ప్రజాసేవ చేయడానికి మరి గౌరవనీయులు మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు అయితేనేమి, అలాగే వారి తనీయులు విజయబాబు గారు అయితేనేమి, అలాగే రాజేష్ బాబు గారు అయితేనేమి మరి వారి బాటలో నడుస్తూ వారి ఆచరణ సాగిస్తున్నారు. మరి అటువంటి వరహాలధర గారికి మరి 1, 2 మరియు వార్డులు టీడీపీ శ్రేణి అందరి తరఫున కూడా ఘననివాళులు అర్పించడం జరిగింది. అలాగే మరి అయ్యన్న పాత్రుడు గారు ఈ మధ్య కాలంలో చెప్పారు, మరి వరహాలధర గారి స్టాట్యూ కొంచెం పాడైంది. మరి దీని స్థానంలో కొత్త స్టాట్యూ ఏర్పాటు చేసి ఇక్కడ కొంచెం చిన్న పార్క్ లాగా ఏర్పాటు చేసి మరి వారికి ఘననివాళులు అర్పించడం కోసం, వారి స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం చేస్తామని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. ఈరోజు వరహాలధర గారి వర్ధంతి. మహానుభావుడు ఏ పదవి లేకపోయినా, అంటే మా పెద్దలు మా తండ్రులు చెప్పేవారు, రాజకీయ విలువలు, రాజకీయం అంటే ఎలా చేయాలో దాన్ని అమలుపరిచి గొడవలు అవి లేకుండా నిక్కచ్చి రాజకీయం చేస్తూ 10 మందికి సహాయం చేస్తూ, ఎవరు ఎలాంటోళ్ళు ఇంటికి వెళ్ళినా సరే తలుపు తట్టినా అర్ధరాత్రి అనకుండా అపరాత్రి అనకుండా సేవ చేస్తూ దిగ్విజయంగా ఆయన రాజకీయ ప్రస్థానం అలాగే ముగిసిందండి. ఆయన బాటలోనే మన ప్రెసిడెంట్ స్పీకర్ గారు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, అలాగే వారసులు విజయబాబు, రాజేష్ బాబు కూడా ఆ బాటలో నడుస్తూ కొన్ని నర్సీపట్నంలో కృష్ణ బజార్ అంటేనేమి, వినాయకుడు 5 రోజుల సెంటర్ అయితేనేమి, ఒక కార్యక్రమం అంటూ మొదలు పెడితే అప్పుడు పూర్వీకుల్లో చింతామణి ఇలాంటి నాటకాలు అవి ఉన్నాయంటే ఈయన సెలవు వల్లే. సినీ యాక్టర్లు ఆ రోజుల్లో పద్మనాభం గారు, రాఘోపాలరావు గారు ఇలాంటి మంచి మంచి యాక్టర్లు తీసుకొస్తూ ఒక్కొక్క ప్రోగ్రాం 40 రోజులు 50 రోజులు చేసిన దిగ్విజయం రోజులు కూడా ఉన్నాయండి. ఈ నర్సీపట్నానికి గుర్తింపు తెచ్చిందే వరహాలధర గారండి. ఆయన చేసిన సేవ ఇప్పటికీ కూడా శిరస్మరణీయంగా ఉంటూ ఆ పిల్లలు, ఆయన వారసుడు, మనవుల్లో కూడా కొనసాగిస్తున్నారండి. ఇదే పంద సాగిస్తూ నర్సీపట్నాన్ని మళ్ళీ దిగ్విజయ బాటలో నడిపిస్తారని కోరుకుంటూ, ఈ వర్ధంతిని ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవాలని 1వ వార్డు 2వ వార్డు ఇన్ఛార్జి లాల మురళీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం కేడర్ అంతా కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందండి. అలాగే ఈ విగ్రహం కూడా కొద్దిగా బాగోలేని కారణంగా మళ్ళీ దీన్ని డెవలప్ చేసి పార్కు కింద చేసి ఇది ఒక నందనవనంగా తీర్చిదిద్దాలని పెద్దయిన కోరుకుంటున్నారండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇలా చింతకాయల వరహాలధర గారికి వర్ధంతి సందర్భంగా ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన నర్సీపట్నానికి పూర్వం నుంచి ఎంతో పేరు ప్రతిష్టలు తెప్పించాడు. నర్సీపట్నానికి ఒక ఏ పదవి చెయ్యకపోయినా సరే వరహాలధర గారు అంటే ఒక గుర్తింపు, ఒక నాయకత్వ లక్షణాలు ఆయన దగ్గర ఎక్కడ చాలా నేర్చుకోవాలా. కానీ అటువంటి ఆయనకి ఏ పదవి లేకుండానే వరహాలధర లక్షాపాత్రుడు గారి అల్లుడిగానే 73లోనే 74 అనుకుంటాను కాలసర్పణ చేశారు.
నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.